హలో ఫ్రెండ్స్, ఏపీ హౌసింగ్ స్కీమ్ న్యూ అప్డేట్. సొంత ఇల్లు ప్రతి ఒక్కరి కల. ఆంధ్రప్రదేశ్లో గృహనిర్మాణ పథకాలపై తాజా అప్డేట్లు తెలుసుకోవాలని చూస్తున్నారా? అయితే ఈ వీడియో మీ కోసమే. కేవలం 3 నుండి 4 నిమిషాల్లో ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2029 నాటికి ప్రతి అర్హత కలిగిన పౌరునికి ఇల్లు అందించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. డిసెంబర్ 2025 నాటికి 7 లక్షల ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన -2 పథకాన్ని కూడా త్వరలో ప్రారంభించనున్నారు. ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక భారం తగ్గించడానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎస్సీ మరియు బీసీలకు ఇంటికి అదనంగా 50,000 ఆర్థిక సహాయం. మైదాన ప్రాంతాల ఎస్టీలకు ప్రతి ఇంటికి 75,000 అదనంగా. గిరిజన ప్రాంతాల ఎస్టీ సెంట్లకు మరియు ఆదిమ జాతి వర్గాల పీటీజీ వారికి ఏకంగా 1 లక్ష అదనపు సాయం. ఇతర లబ్ధిదారులకు ఎస్సీ ఎస్టీ బీసీ కాకుండా 1 లక్ష రూపాయలు రుణ సదుపాయం. అలాగే అర్హత కలిగిన లబ్ధిదారులకు గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమిని కేటాయించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్లాట్లలో కనీస సౌకర్యాలైన తాగునీరు, విద్యుత్, రోడ్లు వంటివి ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు ప్రధాన పథకాల విషయానికి వద్దాం. జగనన్న గృహనిర్మాణ పథకం వైఎస్ఆర్ హౌసింగ్ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న సుమారు 30 లక్షల మందికి ఈ పథకం కింద ఇల్లు అందించాలని లక్ష్యం. లబ్ధిదారులు స్వయం నిర్మాణం చేసుకోవచ్చు లేదా పూర్తి ఇంటిని పొందవచ్చు. ఈ కాలనీల్లో నాణ్యమైన నిర్మాణం, అన్ని సౌకర్యాలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్షిప్లు. గతంలో స్మార్ట్ టౌన్షిప్లు మధ్యతరగతి వర్గాల కోసం ఉద్దేశించిన ఈ పథకంలో కొన్ని మార్పులు చేశారు. అమ్ముడుపోని ప్లాట్లను వాణిజ్యపరంగా వేలం వేస్తారు. ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలు ప్లాట్ల రిజిస్ట్రేషన్ విలువను 60% అమ్మకపు ధర, 40% అభివృద్ధి ఛార్జీలుగా విభజించడం ద్వారా రిజిస్ట్రేషన్ ఖర్చులు సుమారు 40% తగ్గుతాయి. ఇది కొనుగోలుదారులకు పెద్ద ఊరట. ఆంధ్రప్రదేశ్లో గృహనిర్మాణ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. మీ అర్హతలను తనిఖీ చేసుకొని అధికారిక వెబ్సైట్లు మరియు స్థానిక ప్రభుత్వ కార్యాలయాల ద్వారా అప్డేట్లను తెలుసుకోండి. ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మా ఛానల్ ఏపీ స్కీమ్ అప్డేట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ నొక్కడం మర్చిపోవద్దు.